బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మద్యం కేసులో ఈడీ నోటీసులు విచారణపై ఆమె స్పందించే అవకాశం ఉంది. ఈ కేసులో నేడు విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు బుధవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 9-10 తేదీల్లో ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా విచారణకు రాలేనని 11న హాజరవుతారని బుధవారం రాత్రి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు ఈడీ అధికారులు కూడా అంగీకరించారు. మరోవైపు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో కవిత పాల్గొనున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకురావాలని డిమాండ్తో ఆందోళన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మద్యం కేసులు, ఈడీ నోటీసులు, భారత జాగృతి నిరసన కార్యక్రమాలపై కవిత స్పందించనున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించున్నారు. మద్యం కేసులో ఈడీ నోటీసులు విచారణపై ఆమె స్పందించే అవకాశం ఉంది. ఈ కేసులో నేడు విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు బుధవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 9-10 తేదీల్లో ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా విచారణకు రాలేనని 11న హాజరవుతారని బుధవారం రాత్రి ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు ఈడీ అధికారులు కూడా అంగీకరించారు. మరోవైపు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో కవిత పాల్గొనున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకురావాలనే డిమాండ్తో ఆందోళన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులు, భారత జాగృతి నిరసన కార్యక్రమాలపై కవిత స్పందించనున్నారు. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇందులో పాలనా అంశాల కంటే రాజకీయ అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కవితను విచారణకు పిలిచిందని తెలిసిందే. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కేబినెట్ తీర్మానం చేయొచ్చని సమాచారం కూడా ఉంటుంది. ఇక ఈ కీలక టైంలో కేంద్రం తీరుపై కేబినెట్లో ప్రస్తావనకు తీసుకురావచ్చని కూడా సీనియర్ మంత్రులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ కవితను అరెస్టు చేస్తే ఏ విధంగా నిరసనలు తెలపాలి అనే దానిపై కూడా చర్చించవచ్చని పార్టీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ స్థలాలు ఉండే నిరుపేదల ఇళ్లకు క్రమబద్ధీకరించేందుకు జీవో 58 కింద మరోసారి దరఖాస్తులు స్వీకరించే వెసులుబాటును కూడా కేబినెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. 2018 ఎన్నికల హామీల్లో సొంతింటికి ఆర్థిక సాయంపై గైడ్లైన్స్ కు మంత్రివర్గం ఆమోదించవచ్చని కూడా నిధుల కొరతకు సంబంధించి అధిగమించేందుకు మరికొన్ని ప్రభుత్వ స్థలాలు కూడా అమ్మేందుకు యాసంగి వడ్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు కూడా సమాచారం అందుతోంది.
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇందులో పాలనా అంశాల కంటే ఎక్కువగానే రాజకీయ అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కవితకు విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థలు మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కేబినెట్ తీర్మానం చేయొచ్చనే సమాచారం కూడా వినిపిస్తోంది. ఇదే టైంలో దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, మొత్తం వ్యవహారం చూసుకుంటే ఎలా ఉంటుంది? అంటే ఈరోజు ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ అభివృద్ధి లేకపోతే సంక్షేమ పథకాలపైనే లేకపోతే యాసంగి పండుగకు సంబంధించి వీటిపై కూడా ఎక్కువ కవితకు సంబంధించినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి దానికి సంబంధించి చర్చ ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీని గురించి సమాచారం ఏముంది? థ్యాంక్ యూ రాజశేఖర్. రాష్ట్ర కేబినెట్ కొద్దిసేపట్లో సమావేశం కానుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో తాజాగా సిబిఐ ఈడీ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థల అంశం మీద కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చలో ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ నేతల మీద దాడులు కానీ, రాష్ట్రంలో సిబిఐ ఐటీ దాడులు, వీటికి సంబంధించిన అంశాలతో పాటు తాజాగా కవితను ప్రశ్నించాలి అని ఈడీ నోటీసులు జారీ చేయడము, దీని మీద కూడా కొంత కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో సిబిఐ ప్రవేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐ ఎలాంటి కేసులను విచారించేందుకు వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అదేవిధంగా మరో పక్కన ఇక్కడ అంటే త్వరలోనే యాసంగి పంట రాబోతుంది రాష్ట్రంలో. గతంలో కంటే యాసంగి సాగు ఎక్కువ జరిగిన నేపథ్యంలో ధాన్యం సేకరణ వీటి మీద కూడా కొంచెం చర్చ జరగకుండా ఇప్పటికే ఆ పంట రైతుల చేతికి అంది వస్తుంది. కొన్ని చోట్ల ఇంకా కొనుగోలు మొదలు కాలేదు. రైతుల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతున్నది. చాలా చోట్ల రోడ్లపైన ధాన్యం ఆరబోసిన రైతులు కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలలో కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా కొనుగోలు వ్యవహారం చేపట్టాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చించి వెంటనే ఒక కార్యాచరణను ప్రకటించేందుకు అవకాశం ఉంది. మరో పక్కన గవర్నరు దగ్గర ఉన్నటువంటి 10 పెండింగ్ బిల్లులు, 10 బిల్లులకు సంబంధించి పెండింగ్ ఉన్న ఫైల్స్, వాటి మీద గవర్నర్ సంతకం చేయకుండా తన మధ్య ఉంచారు. గవర్నర్ ను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తుంటే న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాం. న్యాయ నిపుణుల సలహా మేరకు త్వరలో నిర్ణయం తీసుకొని చెప్తున్నప్పటికీ ఎటువంటి పురోగట్లేదు. ఈ బిల్లు దాదాపుగా గడిచిన 6 మాసాలుగా గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉన్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో విచారణ వచ్చే అవకాశం ఉన్నాయి. 15 తారీఖు 16 తారీఖు అవకాశం అవుతుంది. అయితే ఈ సందర్భంలో సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం వాదన ఎలా వినిపించాలి, ఏ రకంగా వినిపించాలి అనే అంశం మీద కేబినెట్ కొంత చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో పక్కన మిగతా అంశాలు అంటే వచ్చే వేసవి కాలం నేపథ్యంలో పౌరులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏం చేపట్టాలి ఏందనే విషయంలో కొంత చర్చించే అవకాశం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడును ఎలా అరికట్టాలి, దూకుడుపై ఎలా రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాలి అనే అంశం మీద విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నాయి. రాజశేఖర్, ఉన్న పరిస్థితులు చూసుకుంటే పూర్తిగా బయటికి ఈ విషయాలు చెప్తున్నప్పుడు కూడా ప్రధానమైనటువంటి చర్చ లిక్కర్ స్కామ్ పైనే, అంటే కూతుర్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు బీజేపీ గానీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ తగ్గట్టుగానే ఈరోజు సమావేశం జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చు మనం. కేబినెట్ లో ఒక అవకాశం జరిగినప్పటికీ కేబినెట్ అధికారికంగా ప్రకటించేందుకు అవకాశం లేదు. కేబినెట్ మిండు బుక్ లో ఆ విషయాన్ని పొందుపరిచేందుకు వీలుండదు. కాబట్టి ఈ విషయంలోనే ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది. ఏ విధంగా రాజకీయంగా తిప్పికొట్టాలి, ఏ విధంగా అంటే బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అధివేశం ఎలా తిప్పికొట్టాలి, దీనికి సంబంధించి ఏమైనా ఆందోళన కార్యక్రమాలు చేపడితే ఎలా ఉంటుంది, అంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగ అంశం మీద ప్రజల్లోకి ఎలా వెళ్దాం అనే అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ మెయిన్ బుక్ లో కేబినెట్ బుక్ లో రాయకున్నప్పటికీ అధికారులు ఉన్నంతసేపు కేవలం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల మీద చర్చించిన ఆ తర్వాత కొద్దిసేపు అధికారులను బయట పంపించాలి, లేకపోతే ముందుగానే చర్చిన అధికారులు లోపలికి అనుమతించడమా అనే అంశంలో కొంచెం స్పష్టత ఉంది, రావాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద లిక్కర్ స్కాము, కవితను ఈడీ విచారించడము, ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ ధర్నా దీనిపైన చర్చించే అవకాశం ఉంది. అంటే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని కేంద్ర దర్యాప్తు సంస్థల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ కొంతకాలంగా భావిస్తున్నారు. పలు సందర్భాల్లో కేసీఆర్ తన మనసులోని మాట కూడా బయట పెట్టారు. దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తుంది, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని నివారించిన అవసరం, దీన్ని అరికట్టాల్సిన ఉంది, జాతీయ స్థాయిలో ఉద్యమం తీసుకోవాల్సిన అవసరం ఉంది, కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అవసరమైతే రాష్ట్రపతి దగ్గర కూడా
వెళ్ళి ప్రతిపక్షాలను కేంద్రంలో బీజేపీ పార్టీ దర్యాప్తు సంస్థలు ఏ విధంగా కట్టడి చేయాలని భావిస్తుంది అనే అంశాన్ని వివరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కేసీఆర్ గతంలో చెప్పారు. దీని విషయంలో కూడా కొంత చర్చించే అవకాశాలు ఉన్నాయి రాజశేఖర్. ఏ మంత్రులు లేకపోతే అధికారులు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? రాష్ట్రంలోని మంత్రులు, అందుబాటులో ఉన్న మంత్రులు, రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఒకరిద్దరు, అంటే కొప్పుల ఈశ్వర్ లాంటి వాళ్ళు కొంత విదేశీ పర్యటన ఉన్నట్టుగా ఉన్నది. మిగతా అందుబాటులో ఉన్న మంత్రులు అందరూ కూడా వస్తారు. దాదాపుగా మెజార్టీ మంత్రులు క్యాబినెట్ లో పాల్గొన్నప్పుడు క్యాబినెట్ ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి సక్సెస్ పాస్ అయినట్టే లెక్క. అదేవిధంగా అధికారులు, సిఎస్ తో పాటు అన్ని విభాగాల హెచ్ఓడీలు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ హాజరవుతారు. వాళ్ళ సమక్షంలో ప్రభుత్వానికి సంబంధించిన కానీ, అంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన ధాన్యం కొనుగోలు కానీ, మార్కెటింగ్ శాఖకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కానీ, మిగతా అంశాల మీద కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. వీటికి సంబంధించి రాష్ట్రపతి ఒక కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. వీలైతే సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం కూడా మనకు ప్రగతిభవన్ వర్గాల ద్వారా తెలుస్తా ఉన్నారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.